Hi, hello all. Welcome back to our YouTube channel, The Concept Coach, where learning becomes understanding. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమంటే ఇంటీజర్స్. ఇది 7th క్లాస్లోని మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్. ఇక్కడ 6th క్లాస్ మ్యాథ్స్లో కూడా ఈ ఇంటీజర్స్ అనే చాప్టర్ ఉంది. మనం దాంట్లో అడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి ఇంటీజర్స్ అనేది మాట్లాడడం. ఆ వీడియో ఆల్రెడీ మనం ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ లింక్స్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని కూడా ఫాలో చేయండి. దాంట్లో రోజు ఒక క్వశ్చన్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏమంటే ప్రాపర్టీస్ ఆఫ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అడిషన్కి సబ్ట్రాక్షన్కి, లైక్ క్లోజర్ అండర్ అడిషన్ అనేసి, సబ్ట్రాక్షన్ అనేసి, ఇలా కాంపిటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇలాంటివి ఉంటాయి. అవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ని ఎలా మల్టిప్లై చేస్తాం అనేది మాట్లాడతాం. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్, దీంట్లో కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏ ప్రాపర్టీస్ ఉంటాయి అనేది మాట్లాడతాం. ఈ ప్రాపర్టీస్కి, ఈ అడిషన్ సబ్ట్రాక్షన్కి ఉన్న ప్రాపర్టీస్కి డిఫరెన్స్ ఏందనేది మాట్లాడతాం. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ని ఎలా డివిజన్ చేస్తాం అనేది మాట్లాడతాం. అలాగే వాటి ప్రాపర్టీస్ గురించి కూడా మాట్లాడతాం. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏమంటే ప్రాపర్టీస్ ఆఫ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. ఈ అడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామనేది ప్రీవియస్ వీడియోలో మాట్లాడడం. ఓకే, దానికంటే ముందు విచ్ ఈజ్ లార్జర్ -40/5 ఆర్ 40/-5? వీటి ఆన్సర్లో ఈ రెండు రిజల్ట్లో ఏది పెద్దది అనేది ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి. ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏమంటే క్లోజర్ అండర్ అడిషన్. క్లోజర్ అండర్ అడిషన్ అంటే ఏమంటే ఏవైనా సరే రెండు ఇంటీజర్స్ని తీసుకొని అవి అడిషన్ చేస్తే మళ్ళీ వచ్చే రిజల్ట్ కూడా అడిషన్ ఉంటే దాన్ని క్లోజర్ అండర్ అడిషన్ అని అంటాం. మనం దీనికి ఓన్లీ ఇంటీజర్ కాకుండా హోల్ నంబర్స్ కూడా చూస్తాం, పూర్ణాంకాలను కూడా చూస్తాం, పూర్ణ సంఖ్యలే కాకుండా. ఇప్పుడు ఫస్ట్ నేను హోల్ నంబర్స్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఏ = 8 అనుకుంటున్నా, బి = 2 అనుకుంటున్నా. ఇవి హోల్ నంబర్స్ అని మాట్లాడదాం. నెక్స్ట్ దాని పక్కనే ఇంటీజర్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు a + b చేస్తా. a + b ఎంత వస్తుంది? 8 + 2 = 10. ఈ 10 అనేది అగైన్ హోల్ నంబర్ కదా. సో ఇక్కడ ఏ అండ్ బి ఈ రెండు హోల్ నంబర్స్ని అడిషన్ చేసినప్పుడు 10 అనేది వచ్చింది. ఈ 10 అనేది కూడా హోల్ నంబర్ కాబట్టి క్లోజర్ అండర్ అడిషన్, తెలుగులో సంకలన సంవృత ధర్మం అంటాం. ఇది ఈ హోల్ నంబర్స్కి వర్తిస్తుంది అని, ట్రూ అనమాట. ఈ హోల్ నంబర్స్ కేసులో క్లోజర్ అండర్ అడిషన్ అనేది ట్రూ. ఇప్పుడు ఇంటీజర్స్ చూస్తాం. ఈ 8 2 ఇంటీజర్స్ కూడా, బట్ మనం హోల్ నంబర్స్ అని ఎందుకంటామంటే మనం నెగిటివ్ ఇంటీజర్స్ని కూడా ఇంక్లూడ్ చేసి ఈ ప్రతి కేసులో మాట్లాడతాం. కాబట్టి నేను ప్రతిసారి ఈ 8 2ని ఇంటీజర్స్ అనుకుంటే హోల్ నంబర్స్ అంటున్నా. ఈ పాజిటివ్ నెంబర్స్ని ఓన్లీ హోల్ నంబర్స్ అంటున్నా. ఇవి ఇంటీజర్స్ కూడా బట్ హోల్ నంబర్స్ అని మాట్లాడదాం. ఇక్కడ a = -8, b = 2, ఇవి ఇంటీజర్స్ అంట. ఓకేనా? ఇక్కడ a + b చేస్తే -8 + 2 కదా. -8 + 2 ఎంత? -6. -6 అనేది కూడా ఇంటీజరే కదా. సో క్లోజర్ అండర్ అడిషన్ అనేది దీనికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఈ మైనస్ అనేది ఒక ఇంటీజర్, -8 అనేది, ఈ +2 అనేది కూడా ఒక ఇంటీజర్. వీటిని అడిషన్ చేసినప్పుడు -6 వచ్చింది. ఇది కూడా మళ్ళీ ఒక ఇంటీజర్. కాబట్టి క్లోజర్ అండర్ అడిషన్ అనేది ఇంటీజర్స్ కేసులో ట్రూ అనమాట, సంకలన సంవృత ధర్మం. నెక్స్ట్ ఏమంటే క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు తీసివేత. ఇప్పుడు అదే a = హోల్ నంబర్స్ని a = 8 అనుకుంటున్నా, b = 2 అనుకుంటున్నా. a - b చేస్తా. 8 - 2 ఎంత అవుతుంది? 6. 8 అనేది ఒక హోల్ నంబర్, 2 అనేది ఒక హోల్ నంబర్. దీన్ని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 6 వచ్చింది. ఇది కూడా ఒక హోల్ నంబర్ కదా. సో ఈ హోల్ నంబర్స్ పూర్ణాంకాల కేసులో ఈ క్లోజర్ అండర్ అడిషన్, వ్యవకలన సంవృత ధర్మం అనేది ట్రూ వర్తిస్తుంది. ఇప్పుడు నేను ఇంటీజర్స్ తీసుకుంటున్నా. a = -8 అనుకుంటున్నా, b = 2 అనుకుంటున్నా. a - b చేద్దాం. a - b అంటే -8 - 2 -10, విచ్ ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్. ఇక్కడ -8 అనేది ఒక ఇంటీజర్, 2 అనేది ఒక ఇంటీజర్. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు -10 వచ్చింది. ఇది కూడా ఇంటీజర్. సో క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అనేది హోల్ నంబర్స్లో కూడా వర్తిస్తుంది, ప్లస్ ఇంటీజర్స్లో కూడా వర్తిస్తుంది. పూర్ణాంకాల్లో కూడా ఇది సత్యం. నెక్స్ట్ పూర్ణ సంఖ్యల్లో కూడా ఈ స్టేట్మెంట్ అనేది సత్యం. నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఈ కాంపిటేటివ్ ప్రాపర్టీ ఏమంటే దీన్ని తెలుగులో వినిమయ ధర్మం లేదా స్థిత్యంతర ధర్మం అని అంటాం. ఇక్కడ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే
ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవ్వాలి. అంటే ఈ స్టేట్మెంట్ని సాటిస్ఫై చేయాలి. అప్పుడే మనం ఏవైనా 2 ఇంటీజర్స్ని కానీ హోల్ నెంబర్స్ కానీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది అవి ఫాలో అవుతున్నాయని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంటున్నా, బి ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నా. ఏ ప్లస్ బి ఎంత అవుతుంది? 10 ప్లస్ 5. మరి బి ప్లస్ సి, బి ప్లస్ ఏ 5 ప్లస్ 10. సో ఇక్కడ కూడా 15 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 15 వస్తుంది. 10 ప్లస్ 5 15, 5 ప్లస్ 10 15. అంటే ఇవి రెండు ట్రూ కదా. సో హోల్ నంబర్స్లో ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది ట్రూ. నెక్స్ట్ ఇక్కడ ఏ అనేది నేను -10 తీసుకుంటా, బి అనేది 5 తీసుకుంటా. ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవ్వాలి. అప్పుడే మనకు ఇంటీజర్స్ కూడా ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది వాల్యుబుల్ అని చెప్తాం. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే -10 ప్లస్ 5, ఇక్కడ బి ప్లస్ ఏ అంటే 5 ప్లస్ ఇక్కడ -10. ఇక్కడ -10 ప్లస్ 5 అంటే ఎంత ఆన్సర్? -5. ఇక్కడ 5 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్, ఎప్పుడు మైనస్ కదా మనకు ఆల్రెడీ తెలుసు. సో 5 - 10 ఏమవుతుంది? -5. ఈ కేసులో కూడా అంటే ఇంటీజర్స్ కేసులో కూడా ఏవైనా 2 ఇంటీజర్స్ని, -10 అనేది ఒక ఇంటీజరు, 5 అనేది ఒక ఇంటీజరు, ఈ రెండింటిని అడిషన్ చేసి ఏ ప్లస్ బి అడిషన్ చేసి నెక్స్ట్ వాటిని ఆర్డర్ చేంజ్ చేసి, అంటే ఏ ఫస్ట్ 10 అనేది ఫస్ట్ వాల్యూ, బి అనేది 5 అనేది సెకండ్ వాల్యూ కదా. ఇక్కడ ఈ సైడ్లో 5 అనేది ఫస్ట్ వాల్యూగా, 10 అనేది సెకండ్ వాల్యూగా ఆర్డర్ చేంజ్ చేసి మనం చేస్తాం. చేసినప్పుడు కూడా వాటి విలువ అనేది సేమ్ రావాలి. అప్పుడు కమ్యూటేటివ్ ప్రాపర్టీ, స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మంని ఫాలో చేస్తున్నాయని. సో మనకి ఏమర్థమైంది? హోల్ నంబర్స్, ఇంటీజర్స్ కూడా కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తున్నాయి. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ, తెలుగులో దీన్ని సంచలన ధర్మం అని అంటాం. దీంట్లో ఏ ఫార్ములాని సాటిస్ఫై చేయాలంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ ఫార్ములాని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు మనం హోల్ నెంబర్ కేసు, ఇంటీజర్ కేసు అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇప్పుడు దీంట్లో ఏ ఈజ్ ఈక్వల్ టు నేను 5 తీసుకుంటున్నా, బి ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుంటున్నా, సి ఈజ్ ఈక్వల్ టు అగైన్ 8 తీసుకుంటున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అవ్వాలి హోల్ నెంబర్స్ కేసులో. ఇక్కడ ఏ అంటే 5 ప్లస్ బి అంటే 6 ప్లస్ సి అంటే 8. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 5 ప్లస్ 6 ప్లస్ సి అంటే 8 కదా. ఇక్కడ 5 ప్లస్ 6 ప్లస్ 8 అంటే 14. ఇక్కడ 5 ప్లస్ 6 అంటే 11 ప్లస్ ఇక్కడ 8. ఇక్కడ 14 ప్లస్ 5 ఏమవుతుంది? 19 అవుతుంది. ఇక్కడ 5 ప్లస్ 6 11 ప్లస్ 8 ఏమవుతుంది? 19 అవుతుంది. సో ఇక్కడ 19 ఈజ్ ఈక్వల్ టు 19 కదా. సో హోల్ నంబర్స్ కేసులో మనం ఈ ఫార్ములాని సాటిస్ఫై చేసింది. సో హోల్ నంబర్స్ అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తున్నాయని చెప్తాం. ఇక్కడ నేను ఇంటీజర్స్ తీసుకుంటున్నా, ఏ ఈజ్ ఈక్వల్ టు -5 తీసుకుంటున్నా, బి ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుంటున్నా, సి ఈజ్ ఈక్వల్ టు -8 తీసుకుంటున్నా. ఇప్పుడు మనం ఆ ఫార్ములా ఇక్కడ కూడా వాల్యూ అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం. -5 ఏ అంటే ప్లస్ బి ప్లస్ సి అంటే 6 ప్లస్ ఇక్కడ -8 కదా. -8 ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 6 ఇక్కడ ప్లస్ -8 ఓకేనా. ఇక్కడ -5 ప్లస్ 6 -8 అంటే -2 ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 6 అంటే 1 ప్లస్ ఇక్కడ -8. ఇక్కడ -5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా. సో -5 -2 ఏమొస్తుంది? -7. ఇక్కడ 1 -8 అంటే -7. ఇక్కడ -7 ఈజ్ ఈక్వల్ టు -7. ఇక్కడ ట్రూ కదా. ఈ ఇంటీజర్స్ కేసులో కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అనే ఫార్ములాని సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ ఇంటీజర్స్, ఈ పూర్ణ సంఖ్యలు కూడా అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తున్నాయని ఇక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ అడిటివ్ ఐడెంటిటీ. ఈ అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏదైనా ఒక ఇంటీజర్కి కానీ హోల్ నెంబర్కి కానీ ఒక వాల్యూని యాడ్ చేసినప్పుడు సేమ్ మళ్ళీ ఆర్డర్ చేంజ్ చేసి రివర్స్లో యాడ్ చేసినప్పుడు సేమ్ వాల్యూ రావాలి. అప్పుడు దాన్ని అడిటివ్ ఐడెంటిటీని ఫాలో చేస్తుంది అంటాం. తెలుగులో సంకలన తత్సమాంశం అని అంటాం. ఇప్పుడు ఏ ప్లస్ 0
ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ ఫార్ములాని సాటిస్ఫై చేయాలన్నమాట. ఏ వాల్యూ 8 తీసుకుంటే ప్లస్ 0, 8 ప్లస్ 0 ఎంత? 8 కదా. ఇప్పుడు 0 ప్లస్ 8 కూడా 8 కదా. సో ఈ అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటిదంటే అడిషన్కి 0. ఈ 0 అనేది అడిటివ్ ఐడెంటిటీ. ఇక్కడ నేను టేబుల్ ఫామ్లో ఈ ప్రాపర్టీస్ అన్నీ ఎంటర్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి నీట్గా. స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, యూజ్ అవుతుంది. ఇక్కడ క్లోజర్ అండర్ అడిషన్ అనేది ఓల్ నెంబర్స్లో ట్రూ, ఇంటీజర్స్లో కూడా ట్రూ. ఈ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అనేది ఓల్ నెంబర్స్లో ఫాల్స్. మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం కదా. ఈ క్లోజర్ అండర్ ఇది సబ్ట్రాక్షన్లో ఇక్కడ 8 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ -8 - 2 ఈజ్ ఈక్వల్ టు -10 ఇంటీజర్. బట్ ఇక్కడ ఇంకో కేసు ఉంటుంది క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్లో. ఇక్కడ a మైనస్ బిలో ఇప్పుడు నేను a ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటా, b ఈజ్ ఈక్వల్ టు 8 అనుకుంటా. అప్పుడు ఏమవుతుంది? a మైనస్ b అంటే 2 - 8 అవుతుంది, -6 అవుతుంది. ఈ -6 అనేది ఓల్ నెంబర్ కాదు కదా. ఇక్కడ a అనేది 2 ఒక ఓల్ నెంబర్, 8 అనేది ఇంకో ఓల్ నెంబర్. ఈ రెండు మైనస్ చేసినప్పుడు -6 వచ్చింది. ఇది ఓల్ నెంబర్ కాదు కదా. మైనస్లో ఉండేవి ఓల్ నెంబర్స్ కాదు కదా, పూర్ణాంగాలు కాదు కదా. సో క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అనేది ఈ ఓల్ నెంబర్స్ కేసులో రాంగ్. ఒక కేసులో ఒకవేళ పెద్ద నెంబర్ ఫస్ట్ తీసుకొని మైనస్ చేస్తే ఓల్ నెంబరే వస్తుంది. కానీ ఇక్కడ పెద్ద నెంబర్ సెకండ్ తీసుకుంటే చిన్న నెంబర్ నుంచి మైనస్ చేసినప్పుడు ఓల్ నెంబర్ రాదు. సో ఈ కేసు అనేది ఫెయిల్ అవుతుంది కదా. సో క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అనేది ఇక్కడ వర్తించదు దేనికి? హోల్ నెంబర్స్కి. ఇక్కడ ఒకవేళ ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్స్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకొని బి ఈజ్ ఈక్వల్ టు -8 తీసుకొని ఏ మైనస్ బి చేస్తే ఇప్పుడు ఏ 2 మైనస్ -8, 2 మైనస్ -8 ఎంత? 10 అవుతుంది. ఈ 10 అనేది కూడా ఇంటీజరే కదా. సో ఇంటీజర్ కేసులో ఈ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. బట్ ఇక్కడ ఓల్ నెంబర్స్ కేసులో నాట్ పాసిబుల్, ఇక్కడ పాసిబుల్. ఓకేనా? ఈ ఓల్ నెంబర్స్ కేసులో ఇది రాంగ్ స్టేట్మెంట్, ఇంటీజర్స్ కేసులో ఇది రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది ఓల్ నెంబర్స్ కేసులో ట్రూ, ఇంటీజర్స్ కేసులో కూడా ట్రూ. అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా రెండిట్లో ట్రూ. అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటిది అండి? 0 దీనికి. ఈ రెండు కేసులో ఓల్ నెంబర్స్ ఇంటీజర్స్ కేసులో ఇది కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్.